वजीर फाइनेंस सैयद हरीश राव ने कहा कि अगर कालेश्वरम प्रोजेक्ट न होता तो लाखों एकड़ जमीन कैसे सैराब होती। सिद्दीपेट अर्बन मंडल में वाक़ मेटपल्ली में बीआरएस के आत्मीय सम्मेलन का इनेकाद अमल में आया, जिसमें रियासती वजीर हरीश राव ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इजलास से खिताब करते हुए रियासती वजीर हरीश राव ने कहा कि इंतखाबात दोबारा आ गए हैं और कांग्रेस और बीजेपी पार्टियों की जानिब से बीआरएस पर इल्जामात आयद करने का सिलसिला शुरू हो गया है। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव के बगैर रियासत की तश्कील न होती और न ही सिद्दीपेट जिले की तश्कील हो पाती। उन्होंने कहा कि अर्बन मंडल सिद्दीपेट के लिए एक हाईटेक सिटी की तरह बन गया है और मंडल तेजी के साथ तरक्की के गामजन है। उन्होंने कहा कि मेटापल्ली से सिद्दीपेट तक 4 लाइन के साथ साथ रंगधामपल्ली के करीब एक अंडरपास कायम किया जा रहा है। उन्होंने कहा कि रियासत की तश्कील से कबल 30 करोड़ रुपए का धान उगाया जाता था, लेकिन आज 300 करोड़ रुपए का धान उगाया जा रहा है। उन्होंने कहा कि रियासत में 27,000 करोड़ रुपए मालियत का धान उगाया जाता है। उन्होंने कहा कि रियासत में फाकाकशी के मराकिज या अंबाली मराकिज नहीं है। हरीश राव ने कहा कि केसीआर ने किसान को मजबूत किया है और जमीन की कीमत में इजाफा अमल में लाया है। उन्होंने कहा कि माजी की कांग्रेस पार्टी आज की बीआरएस पार्टी से कोई मुकाबला नहीं है। हमारी तरक्की एक खुली किताब की तरह है, कोई घर ऐसा नहीं है जिसको हमारी स्कीमें मौसूल न हो। रियासती वजीर ने डीजल और पेट्रोल की कीमतों को दोगुना करने पर बीजेपी को तनकीद का निशाना बनाते हुए कहा कि इससे किसानों की आमदनी दोगुनी हो जाएगी। मैं अपनी आखिरी सांस तक खिदमत करूंगा और मेरी जिंदगी सिद्दीपेट के लिए, लोगों के लिए वक्फ है। మన బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు, మన పార్టీ సభ్యుల యొక్క ఆత్మీయ సమావేశం. మరి మన గవర్నమెంట్ ఏం చేసింది, మన నాయకుడు కేసీఆర్ గారు మనకి ఏమేం పనులు చేసిండు అని అన్ని విషయాలు మాట్లాడుకోవడం కోసం ఈ సమావేశం. హైదరాబాద్లో కూర్చోనో నోటికొచ్చినట్టు మాట్లాడితే అది చెల్తదా? దయచేసి మీరు ఆలోచించాలి. మీరు కూడా గ్రామాల్లో మన పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ మనం చర్చ పెట్టాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇలా కాళేశ్వరం దండగా అంటే నిజంగా కాళేశ్వరం లేకపోతే 56 లక్షల ఎకరాల్లో తెలంగాణలో ఇవాళ పంట పంటదా? ఇవాళ మనం మన తడకపల్లి చెరువు, ఎన్సాన్పల్లి చెరువు ఈ ఎండాకాలంలో కూడా మత్తడి దుంకుతున్నది. మరి వాడు దండగా అన్నోడు ఢిల్లీలో కూర్చోనో గాంధీ భవన్లో కూర్చొనో తెచ్చి ఆ తడకపల్లి చెరువులో ముంచితే వాడు చక్కగా అవుతాడు. దండగనా లేకపోతే పండగనా వానికి అర్థమవుతుంది. వాడు గాడెన్నో ఢిల్లీలో కూర్చొని కాళేశ్వరంతో 1 ఎకరం అన్న వారిందా అంటాడు వాడు. వాడిని ఏం చెప్పాలి? మందపల్లి చెక్ డ్యాములు ఈ ఎండాకాలం కూడా చెరువులు దుంకుతలేవు, చెక్ డ్యాములు మత్తడి దుంకుతలేవు. మొన్న రాత్రి కాలువ దవి నీళ్ళకు తిప్పలు ఉందంటే 3 వద్దుల కాలువ దవి నీళ్ళకు పంచాయించినాం. మందపల్లి రైతులను అడిగితే అది పండగనా దండగనా చెప్తారు. మరి వాడోడు వీడోడు ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఏం చెప్పాలి మనం? ఈ రకంగా ఇలా బురుగుపల్లి చెరువులో ఇప్పుడు పోతే కూడా నీళ్ళు కనబడుతున్నాయి. ఇట్లా ఎన్ని ఊర్లలో పోయినా కూడా అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇలా కేసీఆరే లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవునా? సిద్దిపేట జిల్లానే కాకపోతే మన అర్బన్ మండలం అవుతుండేనా? సిద్దిపేటకు రైలు వస్తుండేనా? సిద్దిపేటకు గోదావరి నీళ్ళు వచ్చునా? నిధులు ఇచ్చిండు, సిద్దిపేటకు రైలు తెచ్చిండు మన కేసీఆర్. అంటే ఈ రకంగా ఒక్కటొక్కటిగా మన ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. నిజంగా అర్బన్ మండలం ఎంత గొప్పగా డెవలప్ అయిందంటే, తెలంగాణ రాకముందు ఈ అర్బన్ మండలంలో 5 లక్షలకు 10 లక్షలకు ఎకరం ఉండనో లేదో, ఇలా ₹1 కోటి కమ్మి ఆడలేదు. ₹1 కోటి కమ్మి